హలో గాయ్స్! అప్పుడెప్పుడో మా మ్యారేజ్ అయినప్పుడు మమ్మీ మొక్కుకున్నారనమాట. మా ఇద్దరితో అభిషేకం చేయిస్తానని చెప్పేసి. అండ్ అది కాక మా బాబు పుట్టినప్పుడు, హయాన్ పుట్టినప్పుడు మేనమామకి కీడనమాట. ఎందుకంటే వాడికి కింద పళ్ళొచ్చిండే. సో, రుద్రాభిషేకం చేపియాలని చెప్పారు. మేము హయాన్ పుట్టినప్పటి నుండి అనుకుంటూనే ఉన్నాం కానీ మాకసలు ఏదో ఒకటి బ్రేక్ వస్తున్నాననమాట. అవ్వట్లేదు చేయిద్దాం అనుకుంటే. ఇంకా ఫైనల్‌గా ఈరోజైతే అందరికీ కుదిరిండే. ఇంకా సో, అభిషేకం అయితే చేయిచ్చేస్తున్నారు. ఇవైతే మమ్మీ వాళ్ళు చేస్తున్నారనమాట. మా దగ్గర అండ్ మా తమ్ముడి దగ్గర చేయిస్తున్నారు. నార్మల్ అభిషేకం అండ్ రుద్రాభిషేకం 2 చేయిస్తున్నాము. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయిండే. మాకు పూజ అంతా కంప్లీట్ అవ్వడానికి మోర్ దాన్ 2 అవర్స్ పట్టిందనమాట. చాలా బాగా చేస్తారు స్వామి అయితే నిష్టగా చేస్తారు. చాలా సేపు టైం తీసుకొని డీటెయిలింగ్‌గా చాలా బాగా కంప్లీట్ చేశారనమాట. పూజ అయితే చాలా బాగా జరిగిండే. మా వోడు కూడా చాలా ఓపికగా చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు పూజనైతే. ఇంకా ఫైనల్‌గా హారతి తీసుకొని ప్రసాదం అయితే తీసేసుకున్నాము. ఇంకా మమ్మీ చేయించారు కాబట్టి మాకు పసుపు, కుంకుమ అన్నీ ఇస్తూ ఉంటారు. ఇంకా ఆడపిల్ల కాబట్టి మ్యారేజ్ అయిన వాళ్ళకి కంపల్సరీ ఏ అకేషన్ పసుపు, కుంకుమ అన్నీ ఇస్తూ ఉంటారు. ఇంకా మేమైతే ఆశీర్వాదం తీసుకొని ఇంటికైతే వచ్చేసాం. దట్స్ ఫర్ ద డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.